మామ ఫైనల్లీ ఎన్టీఆర్ అండ్ రుతిక్ రోషన్ కాంబినేషన్ లో వస్తున్న వార్ 2 మూవీ నుంచి టీజర్ అయితే వచ్చింది. టీజర్ మాత్రం అదిరిపోయింది. ముందుగా ఎన్టీఆర్ అనగా మనస్ఫూర్తిగా మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఇంకా టీజర్ గురించి మాట్లాడుకుంటే టీజర్ లో ప్రతి షాట్ హైలైట్. ఎన్టీఆర్ అన్న గానీ రుతిక్ రోషన్ గానీ ఎవరిని తక్కువ చేసి చూపించాలా, ఎవరి రేంజ్ వాళ్ళకు ఉంది, ఎవరి యాక్టింగ్ వాళ్ళు చేశారు, నెక్స్ట్ లెవెల్ లో చూపించారు వాళ్ళిద్దరు మాత్రం టీజర్ లో. ఫస్ట్ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో సినిమాని అనౌన్స్ చేసినప్పుడు నాకు చాలా డౌట్లు ఉండే మామ. ఎన్టీఆర్ అన్న విలన్ క్యారెక్టరా, సైడ్ క్యారెక్టరా, లేదంటే ఏదైనా క్యామియో చేస్తున్నాడా అనేది చాలా డౌట్లు అయితే ఉన్నాయి మామ నాకు. బట్ ఈ టీజర్ చూసిన తర్వాత వన్ ఆఫ్ ది మెయిన్ క్యారెక్టర్ ఎన్టీఆర్ అన్నదని నాకు అర్థమైంది మామ. దీన్ని బట్టి చూస్తే ఎన్టీఆర్ అన్నకి ఓన్లీ సింగిల్ గా ఓ సినిమా కూడా తీసే ఛాన్స్ ఉన్నట్టు నాకైతే అనిపించింది మామ. ఇంకా టీజర్ మాత్రం నాకు పిచ్చగా నచ్చింది మామ. ఎన్టీఆర్ అన్న వాయిస్ ఓవర్ తో టీజర్ స్టార్ట్ అయింది. బా, నా కళ్ళు ఎప్పటి నుంచో నిన్ను వెంటాడుతున్నాయి కబీర్, ఇండియాస్ బెస్ట్ సోల్జర్, రాలో బెస్ట్ ఏజెంట్. కానీ ఇప్పుడు కాదు. నా గురించి నీకు తెలీదు, కానీ ఇప్పుడు తెలుసుకుంటావు. గెట్ రెడీ టు ఫర్ వార్. ఈ ఒక్క డైలాగ్ తో నాకు అర్థమైపోయింది ఖచ్చితంగా ఎన్టీఆర్ అన్నకి ఇంకో సినిమా తీస్తారు అనేది. ఈ ఒక్క డైలాగ్ తో నాకు బాగా అర్థమైపోయింది. ఇంక ఈ టీజర్ లో నాకు బాగా నచ్చినవి ఏంటంటే బీజిఎం ఒకటి నెక్స్ట్ లెవెల్ లో కొట్టారు. తర్వాత ఉల్ఫ్ పక్కన నడుచుకుంటూ వస్తారు చూసావా రుతిక్ రోషన్ గారు, అదొకటి బాగా నచ్చింది. తర్వాత బైషప్ షాట్ ఒకటి నచ్చింది. తర్వాత ఎన్టీఆర్ అన్న అదేదో హాస్పిటల్ అనుకుంటా, అందులో నుంచి బ్లాక్ అండ్ వైట్ కోట్ వేసుకొని నడుచుకుంటూ వస్తారు చూసారా, అదొకటి బాగా నచ్చింది. తర్వాత వీళ్ళిద్దరికి లాస్ట్ లో ఒక ఫైట్ సీక్వెన్స్ ఒకటి చూపించారు చూసావా, అదైతే భలే నచ్చిందిలే. ఇంకా ఎన్టీఆర్ అన్న చెప్పిన డైలాగ్ కూడా నాకు బాగా నచ్చింది మా. ఇంక టీజర్ లో నాకు నచ్చింది ఒకే ఒకటి మామ, విఎఫ్ఎక్స్ అయితే నాకు అంత నచ్చలేదు. ఎందుకో దీని మీద నాకు అంత వర్క్ అనిపించలేదు. బట్ ఇప్పుడు స్పీడ్ బ్యాక్ తీసుకున్నారు కాబట్టి తర్వాత సినిమా మీద మంచిగా వర్క్ చేస్తారని నాకైతే అనిపిస్తుంది. ఇంకా టీజర్ చూసాక మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుని నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. Get ready for war.